స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా అనేక తనిఖీలు అయితే ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్లోని ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ ఆర్ఎంపీ క్లినిక్లు సైతం కూడా చాలా మట్టుకు కూడా నిబంధనలు అతిక్రమించి కూడా కొన్ని నడుస్తున్నాయి. దీనిపైన మాట్లాడదాం. వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉన్నారు, రాజశ్రీ గారు, మాట్లాడదాం. మేడం నమస్తే. ప్రస్తుతం అయితే ఈ ఏదైతే అందరితోటి అంటే ఒకవైపు ఫైర్ కావచ్చు, పోలీసులు, వైద్యశాల సైతం కూడా మొత్తం తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. దీని ఉద్దేశం ఏంటి మేడం? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కొన్ని నియమ నిబంధనలతో నడవాలి. ఇక్కడ మన దగ్గర ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఒకటి కలిగి ఉండాలి. వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు డిస్ప్లే చేయాలి. ఏదైతే సర్వీసెస్కి వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేస్తారో ఆ సర్వీసెస్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అట్లాగే కొన్ని అన్నీ కూడా డాక్యుమెంట్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అంటే పబ్లిక్ సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంటు. ఇందులో భాగంగానే లాస్ట్ తీసుకుంటే మనకు ఫైర్ అన్నది ప్రాపర్గా హాస్పిటల్స్లో ఫైర్ ఎన్ఓసి ఏవైతే బిల్డింగ్స్ మోర్ దెన్ 15 మీటర్స్ కంటే హైట్లో ఉన్నాయన్నట్టు కూడా ఫైర్ ఎన్ఓసి ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఫైర్ ఎక్విప్మెంట్ అన్నది పెట్టాలి. ఆ ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టి కూడా ఆడిట్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఇది సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని హాస్పిటల్స్కి. సో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నీ కూడా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లలో మనం ఫైర్ అన్నది కూడా కరెక్ట్గా అవుతుందా లేదా అన్నది. ఇంకా పోలీస్ తరపు నుంచి వచ్చి వాళ్ళు సీసీ కెమెరాస్ ఉన్నాయా, పబ్లిక్ సేఫ్టీ ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది అన్నది వాళ్ళ తరపు నుంచి. సో 3 కంబైన్డ్గా మేము కలెక్టర్ గారి ఆదేశాలతోని, కమిషనర్ పోలీస్ వాళ్ళ ఆదేశాలతోని మేము 3 టీమ్గా పోలీస్ అండ్ ఫైర్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్స్తోని మెయిన్గా ఎక్కువ బెడ్స్ ఉన్న హాస్పిటల్స్, తర్వాత బిల్డింగ్ హైట్ ఎక్కువగా ఉన్న 3 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న బిల్డింగ్స్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా మేము ఇన్స్పెక్షన్ చేయదలుచుకొని మేము అది స్టార్ట్ చేసినాము. మండే నుంచి స్టార్ట్ చేసినాము. అది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వీళ్ళు ఎవరైతే ఇంటర్ చదివే వీళ్ళని కూడా నర్సింగ్గా తీసుకుంటారన్న ప్రధాన ఆరోపణలు. దీంతో పాటు కూడా వైద్యం కూడా అక్కడ చాలా కాస్ట్లీగా లభిస్తుంది. ఒకటికొకటి కూడా అక్కడ మెయింటైన్ చేయట్లేదు, ధరల పట్టి కావచ్చు. ఇట్లాంటివి అయితే చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి మీ వైద్యారోగ్య శాఖ నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ధరల పట్టిక ధరలు అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ప్రకారంగా వాళ్ళు ధరలు నిర్ణయించుకొని మాకు సబ్మిట్ చేస్తున్నారు. మాకు రీజనబుల్ కంటే ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం వార్న్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళని రివైజ్ చేసుకొని ఇవ్వమని చెప్పి అడగాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దానికి ఈ ఐఎంఏ లోకల్ ఏదైతే ఐఎంఏది అనుమతి ఉందో, యూనిఫామ్గా ఏదైతే ఉందో అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను వచ్చేసరికి అది జరుగుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరికైనా వాళ్ళ ఇచ్చిన తారీఫ్ కంటే, వాళ్ళ డిస్ప్లే చేసిన తారీఫ్ లిస్ట్ కంటే ఎక్కువగా ఏమన్నా వాళ్ళు ఛార్జ్ చేసినట్టయితే, వాళ్ళకు ట్రీట్మెంట్లో ఎవరైనా ఇబ్బందులు కలిగినట్టయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. నోటీసులు ఇవ్వడము, పెనాల్టీ వేయడము. ఇక అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు అక్కడ హాస్పిటల్స్లో అంటే వాళ్ళు సపోర్టింగ్, డాక్టర్కి సపోర్టింగ్ కానీ వాళ్ళ సిస్టంలో సపోర్టింగ్ కోసం పెట్టుకొని ఉంటారు. ఎవరైతే స్టాఫ్ వర్కింగ్ ఉన్నారో అదంతా కూడా మాకు దగ్గర రిజిస్టర్ చేస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసిన దాని ప్రకారం పెట్టుకోవాలి. ఏమైనా డీవియేషన్ ఉంటే మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వాళ్ళు సపోర్ట్గా ఉండొచ్చు కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ ఇట్లాంటి కోర్స్ చేసి ఉండాలి కదా మేడం. ఇట్లాంటి వాళ్ళే మనకి సపోర్టింగ్ కానీ లేకపోతే అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్కి కావచ్చు వాళ్ళు ఫర్దర్గా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సపోర్టింగ్ ఎవరైనా ఉండొచ్చు, క్వాలిఫైడ్ బేసిక్ 10th ఉంటారు. కానీ మనం నర్సింగ్ స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నర్సు ట్రైనింగ్ అయ్యి ఉండాలి. వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయ్యి కూడా ఉండాలి, నర్సింగ్ బోర్డు దాంట్లో. తర్వాత పారామెడికల్ వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ అయితేనేమి, ఇంకా ఫార్మసీ వాళ్ళు అయితేనేమి వాళ్ళ దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి చూస్తే కూడా ఈ స్కానింగ్ సెంటర్లు కావచ్చు, ఈ మెడికల్ ఇవన్నీ కూడా ఒకటే చోట, అంటే దానికి నిబంధనలకు విరుద్ధంగా కూడా సెల్లార్లో సైతం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి మేడం? సెల్లార్లో అట్లాంటివి పెట్టకూడదు. ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ప్లాన్ అన్నది మాకు ఇస్తారు. బిల్డింగ్ ప్లాన్ ప్రకారము మాకు హాస్పిటల్ పెట్టుకోవడానికి ఏమైతే డాక్టర్ ఉన్నారా, ఫెసిలిటీస్ ఉన్నాయా అవి చూస్తాము. సపోజ్ బిల్డింగ్ది ఏదైతే పర్మిషన్ ఇస్తున్నారో ఆ పర్మిషన్లో అది పార్కింగ్ ప్లేస్ అని కనుక అన్నీ ఉంటే కనుక మేము పర్మిషన్ ఇవ్వము. ఇట్లాంటి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 250 కంటే పైగానే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. దానిపైన మీ నిఘా ఎట్లా కొనసాగుతుంది అసలు? నిఘా అన్నది ఇప్పుడు మా దగ్గర తరచుగా మాకు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓస్ 3 ఉన్నారు, అట్లాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉన్నారు. సో ఈ 4 టీంలతోని మేము ఇన్స్పెక్షన్స్ అన్నవి చేస్తూ ఉంటాము. అవసరమైతే నేను కూడా వెళ్తుంటాను విజిట్కి. వాళ్ళు ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. మాకు హాస్పిటల్కి చెక్ లిస్ట్ వేరే ఉంటుంది, ల్యాబ్కి వేరే ఉంటుంది.
ఇంకా డిఫరెంట్ వాటికి అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్స్కి వేరే చెక్ లిస్ట్ ఉంటుంది. ఇట్లాంటి అవన్నీ తీసుకొని దాని ప్రకారంగా మెయిన్గా ఏంటంటే క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి. అన్నీ కూడా గవర్నమెంట్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఫాలో చేస్తూ ఉండాలి. అవి చేస్తున్నారా లేదా అని చెప్పి వెరిఫై చేస్తాము. అట్లాగే రికార్డ్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా, పేషెంట్ రికార్డ్ ఎవ్రీథింగ్ అన్నది మేము వెరిఫై చేస్తుంటాం. గతంలో తనిఖీలు తెలంగాణ వైద్య మండలి సైతం నిర్వహించారు. అనంతరం కూడా చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు 6 months తర్వాత కూడా ఈ నివేదిక మీ వద్దకు రాలేదా? మరి ఇట్లాంటి గ్యాప్ని ఎట్లా చూస్తారు? ఇది మెడికల్ కౌన్సిల్ అన్నది మాకు చెప్పి రారు, వాళ్ళు ఎవరికి చెప్పరు. ఇది గవర్నమెంట్కి చెప్పకుండా, అంటే వాళ్ళది ఆటోనామస్ బాడీ అది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అన్నది. సో వాళ్ళకు వచ్చిన కంప్లైంట్లను బేస్ చేసుకొని వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. ఎక్కడైతే క్వాక్స్ అన్నది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైనా ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఈ వైద్యంలో ఇట్లా చూస్తున్నాం కదా, చాలా ఇంజెక్షన్స్ ఇవ్వడము, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, స్టీరాయిడ్స్ ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా ట్రీట్మెంట్లు ఇవ్వడము, వాళ్ళే ఆర్థోపెడిక్ డాక్టర్ల పేరు పెట్టుకొని అట్లా ట్రీట్మెంట్ ప్రజలను మోసం చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి పబ్లిక్ నుంచి కానీ ఇంకా వేరే అదర్ సోర్సెస్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు తెలియకుండానే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని ప్రకారం మళ్ళీ తర్వాత మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తారు, మాకు ముందు చెప్పారు వాళ్ళు. ప్రజెంట్ మీరు చేస్తున్న ఇప్పుడు మీరు ఒక వైద్యారోగ్య శాఖ అధికారిగా కూడా ఎలాంటి వాళ్ళు వచ్చి కేసులు చేశారు, చాలా మట్టుకు కూడా అట్లాంటి నకిలీ డాక్టర్లను గుర్తించారు. మీ తరపు నుంచి కూడా మీరు ఎంతమందిని గుర్తించారు? ముఖ్యంగా ఆర్ఎంపీ పిఎంపీ కూడా గ్రామ స్థాయిలో కొంతమంది నిబంధనలకు అతిక్రమించి కూడా వైద్యం చేస్తున్నారు ఇట్లాంటి అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మీరు ఎంతమందిని ఇది చేశారు? మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 13కి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, చేసి అందులో 9కి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఆ లిస్ట్ మాకు మెయిల్ చేయడం జరిగినది. వాళ్ళు కనుక వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళని సీజ్ చేయమని చెప్పేసి అని కూడా మాకు కమ్యూనికేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ భాగంగానే కొంతమందిని ఇద్దరిని సీజ్ చేసినాము అందులో వాళ్ళు ఇచ్చిన లిస్టులోంచి. ఇంకా మిగతావి మా నోటీసుకు వచ్చిన వాళ్ళలో వాళ్ళకు కొన్ని సీజ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఆర్ఎంపీని కూడా ఆర్మూర్లో కావచ్చు అక్కడక్కడ ఈ సర్వే అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మాకు 15 days క్రితం మాకు మెడికల్ ఆఫీసర్లకు చెప్పి మేము సర్వేకి పంపించినాము. సర్వే ప్రతి హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి అది అలోపతిదా, ఆయుష్దా, లేకపోతే ఇంకా డయాగ్నోస్టిక్ సెంటరా, స్కానింగ్ సెంటరా, అట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందా కాలేదా, అక్కడ క్వాలిఫైడ్ పర్సన్సే ఉన్నారా, అన్క్వాలిఫైడ్ ఉన్నారా, ఇంకా తారీఫ్ అన్నది లిస్టు మెయింటైన్ చేస్తున్నారా, చెయ్యట్లేదా, ఇట్లాంటివన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్ కోసము సర్వే కోసం పంపించినాము. సర్వే రిపోర్ట్ అనేది రాలేదు, వెయిట్ చేస్తున్నాము. మీరు ఎట్లా ఉండాలి? మీ వైద్యారోగ్య శాఖ నుంచి ఏం గైడ్లైన్స్ ఇస్తున్నారు? ఒకవైపు డాక్టర్స్ కావచ్చు, ఆర్ఎంపీ పిఎంపీ వైద్యం గురించి మొత్తం ఏం చెప్తారు? అన్క్వాలిఫైడ్ ఏదైతే ఉన్నారో 10th క్లాసు, ఇంటర్మీడియట్, డాక్టర్ కాని వాళ్ళు ఎవరు వైద్యం చేయకూడదు. డాక్టర్స్ మాత్రమే వైద్యం చేయాలి. అది కూడా మన జిల్లాలో చేయాలి, మన దగ్గర చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ వైద్యం చేయాలి. వాళ్ళకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తాము. ఒకటి ఈ ధరలు అన్నది మనము ప్రజల యొక్క ట్రీట్మెంట్ని బట్టి, అంటే వాళ్ళ డిసీజ్ని బట్టి, తర్వాత ఇక్కడ వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి ఇవ్వాలి, నిర్ణయించుకొని దాని ప్రకారంగా రీజనబుల్ రేట్స్ ఒకటి పెట్టాలని చెప్పేసి అని డాక్టర్స్ని కూడా అందరినీ కూడా కోరుతున్నాము. అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేయకూడదు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇవేవైతే టారిఫ్ డిస్ప్లే ఉండాలి, వాళ్ళు డాక్టర్స్ ఎవరెవరు అన్నది ఉండాలి, కన్సల్టెంట్గా ఉన్నారా, ఏ డాక్టరు ఏ స్పెషాలిటీ అన్నది ఉండాలి, వాళ్ళ టైమింగ్స్ కూడా మెయింటైన్ చేసుకుంటే కనుక అన్ని విధాలు మంచిదే. అట్లాగే రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. మంత్లీ మాకు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఎన్ని స్కానింగ్లు చేసినారు ఏమిటి అన్నది మాకు కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ రినివల్లో కూడా మేము వాళ్ళ బెడ్ స్ట్రెంత్, అది కూడా ఎవ్రీథింగ్, వాళ్ళ బెడ్ ఆక్యుపెన్సీ రేటు, తర్వాత వాళ్ళ మోటాలిటీ, అక్కడ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా రికవర్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇంకా డెత్లు అయిన వాళ్ళు ఎంతమంది అన్న రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అతిక్రమిస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి? చర్యలంటే ఇది రూల్స్ అన్నవి ఉంటాయి, ఓకేనా. ఏపీఎంసీ రూల్స్ ప్రకారం 2010 దాని ప్రకారమే రూల్స్ ఉన్నాయి. దాంట్లో మాకు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాటికి వేరే ఉంటుంది, అన్రిజిస్టర్డ్ వాటికి వేరే ఉంటుంది. అన్రిజిస్టర్డ్ ఫెసిలిటీ ఏదైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళు అక్కడ కనుక ఓపెన్ చేస్తే వాళ్ళకు 50,000 నుంచి 2 లక్షలు, 5 లక్షలు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా మాకు జరిమానా ఉంటుంది. అట్లనే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది, ఓకేనా. అన్రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాళ్ళు ట్రీట్మెంట్లు మొదలు పెడితే కనుక ఆ రిజిస్ట్రేషన్ అవని సెంటర్లో, ఆ హాస్పిటల్లో ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ పనిచేసినా కూడా వాళ్ళు కూడా పెనాల్టీ
పే చేయాల్సి వస్తుంది. ఇది తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళలో తప్పులు జరిగితే మాత్రము వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము, వాళ్ళ నుంచి రిమార్క్స్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది కలెక్టర్ గారి గైడెన్స్తోని మేము వాళ్ళ ఎట్లాంటి ఇబ్బందులు అంటే దానివల్ల నష్టపోయినది ఎంత ఏదెంత అన్నది బేరీజ్ చేసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారో ఈ తనిఖీలు కూడా కాంబినేషన్తో నిర్వహిస్తున్నారు. ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీస్ శాఖ, దీనికి సంబంధించిన ఫైర్ శాఖ సంబంధించి అయితే ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కూడా చాలా సంఘటనలు తలెత్తాయి. కాబట్టి దీనిపైన కావచ్చు ఇక్కడ ఏదైతే నిబంధనలు అతిక్రమిస్తే కూడా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒకవైపు డిఎంహెచ్ఓ చెప్తున్నారు. ముఖ్యంగా ఒక హాస్పిటల్ నెలకొల్పాలంటే 1,00,000 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో కూడా చాలా మట్టుకు కూడా ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అట్లాంటి నిబంధనలకు అతిక్రమంగా కొన్ని నడుస్తున్నాయి. దీనిపైన కూడా నిఘా వేశాము. ఒక కమిటీ పెట్టి కూడా దీన్ని అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్ఎంపీ గ్రామస్థాయిలో వైద్యం చేస్తున్న వాళ్ళు సైతం కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. వాళ్ళపైన ఇప్పటికే చర్యలు తీసుకున్నాము. ఒకవేళ కనుక ఎవరైనా మరీ ఇట్లాంటి పోకడలు పోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా వైద్యాధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.